ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని మహాకృపను బట్టి 2025వ సంవత్సరం అక్టోబర్ నెల 11వ తేదీ నుంచి నవంబర్ నెల 19వ తేదీ వరకు 40 రోజుల ఉపవాస ప్రార్థన కూడికలు ఏర్పాటు చేయడం జరిగినది. ఇది దేవుని కృప, దేవునికి స్తోత్ర. హల్లెలూయా. మానవుని ఆలోచన అయితే నెరవేరదు, దేవుని చిత్తం అయితే అది నెరవేరుతుంది. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. కాబట్టి ఇది దేవుని చిత్తంలో నెరవేర్చబడును గాక. ఆమేన్. హల్లెలూయా. చేతులు ఎత్తడం మానేశారా? మానేయండి. హల్లెలూయా. దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. అరగంట పాటలు, అరగంట కొద్ది సమయం దేవుని వాక్యం, మిగతా సమయం అంతా ప్రార్థన. కనుక దయచేసి సమయాన్ని గ్రహించండి, అర్థం చేసుకోండి. సమస్యలు తలెత్తకుండా పాటలన్నీ వారిలే పాడారు అనుకోకుండా ముందుగా వచ్చి సిద్ధపడండి. దేవుని మహిమపరచండి. దేవుని పనిలో మనం అందరం కూడా పాలిభాగస్తులం అవుదాం. దేవునికి స్తోత్ర. దేవుని మాటలు విందాం కొద్ది సమయం. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం 4వ వచనాన్ని చదువుదాం. దేవుడంట కన్నుల నుండి వచ్చేటువంటి ప్రతి బాష్ప బిందువుని తుడిచివేస్తాడు. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. దేవుని వాక్యంలో రాయబడినటువంటి సంగతులు ప్రభు తన బిడ్డల యొక్క కన్నీటిని చూసి వారి కన్నీటి నుంచి వారి కలుగుతున్న వేదన, దుఃఖము, వారి కలుగుతున్నటువంటి శ్రమ, వీటన్నిటినీ కూడా ఆయన తొలగించి వారి కన్నీటిని తుడిచి ఆయన ఆనంద బాష్పాలుగా చేసే దేవుడు. దేవునికి స్తోత్ర. గట్టిగా చెబుదాం. హల్లెలూయా. ప్రియులారా, దేవుడు సెలవిచ్చినట్టు మాట ఇది. యోహాను రాసినటువంటి ప్రకటన గ్రంథంలో ఉన్న మాటను మనం చదివాం. దేవుడు కన్నీటిని తుడిచే దేవుడు. ఆయన మంచిగా గుర్తుపెట్టుకోవాలి. ప్రియులారా, కన్నీరు అనేది చాలా సందర్భాల్లో వస్తుంది, రాదు అని అంటలేదు. కొన్ని విషయాల్లో కొన్ని విధాలుగా మనుషులు బాధపడుతూ ఉంటారు. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 10వ వచనంలో ఒక మాట రాయబడింది. 14వ అధ్యాయం 10వ వచనం. త్వరగా చదవాలి, త్వరగా బైబిల్ తీయాలి. ఎవని దుఃఖము వానికే తెలియదు. అంటే నీ లోపల, అంటే ఇంకొక వాక్యం కూడా చదవండి. 14వ అధ్యాయం 13వ వచనం. ఒకడు నవ్వినను హృదయమునందు దుఃఖము ఉంటుందంట. అంటే అమ్మా, చదివేవాళ్ళు క్లారిటీగా, క్లియర్గా, మొత్తం కంప్లీట్గా నాకు అర్థమయ్యేటట్టు చదవండి, లేదా నేను చదువుకుంటాను.
దుఃఖము ఉండవచ్చును. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. యవనస్తులకి భోజనాలు పెడతా ఉన్నాండి, అప్పుడప్పుడు మంచి భోజనాలు పెడతా ఉన్నాడు. సగం చెబుతున్నారు, సగం మింగుతున్నారు. అందుకే వీళ్ళకి ఎగ్జామ్స్లో సరిగ్గా మార్కులు రావు. ముందు తొందరగా రాస్తారు, లాస్ట్లో ఎగర కొడతారు. ఆ దిద్దేవాడికి లాస్ట్లో అది అర్థం కాదు. అందుకని చెప్పి 100కి 40 మార్కులు 50 మార్కులు వేస్తాడు. వీళ్ళకి సరైన మార్కులు రావు. వాస్తవం కాదా? మాకు వచ్చలే అన్నట్టు ముందు గబగబా రాస్తారు. చివరికి చిరాకు పుట్టి అర్థం కాక వాళ్ళకి అర్థం కాని భాషలో రాస్తారు. దిద్దేవాడికి ఏం అర్థమైంది చెప్పండి? కాబట్టి కొంచెం స్పష్టంగా చదవండి, లేకపోతే చదువుకుంటాం. పైకి కొంతమంది నవ్వుతున్నట్లుగా ఉన్న వాళ్ళ హృదయంలో దుఃఖం ఉంటుందంట. పైకి నవ్వుతుంటారు, కానీ వాళ్ళ హృదయాల్లో వేదన, దుఃఖం, సంతోషం లేని పరిస్థితులు కనిపిస్తూ ఉంటాయి. అలాంటి ఎప్పుడైనా చూసారా మీరు? అలాంటి పరిస్థితులు ఉన్నాయా మీ జీవితాల్లో? అనుభవాలు ఉన్నాయా? హల్లెలూయా. మహాజ్ఞాని రాసిన మాటలు. ఏ విధంగానైనా ఏ స్థితిలో ఉన్నా ప్రియులరా, కన్నీరు అనేది ప్రతి మనిషి జీవితంలో కొన్ని పర్యాయాలు జరిగే పరిస్థితి, క్రియ. ఒక పట్టణాన్ని గురించి, ఒక ప్రాంతాన్ని గురించి రాశాడు. ఇర్మీయా గ్రంథం 23వ అధ్యాయం 10వ వచనంలో చదివితే ఒక ప్రాంతాన్ని గురించి రాయబడింది. ఇర్మీయా గ్రంథము 23వ అధ్యాయం. దేశము వ్యభిచారముతో నిండి ఉన్నది. జనుల నడవడి చెడ్డదాయను, వారి శౌర్యము అన్యాయమునకు ఉపయోగించుచున్నది గనుక శాపగ్రస్తమై దేశము దుఃఖపడుచున్నది, అడవి బీళ్లు ఎండిపోయాను. చాలు, దేశం ఏమైపోయిందంట? శాపగ్రస్తం అయిపోయింది. దేవుని బిడ్డలారా, శాపగ్రస్తం అయిపోయి దేశము దుఃఖపడుచుంది. శాపము వలన దేశం దుఃఖములో నింపబడి. ఇవి ఇలాగ కొన్ని సంగతులు రాయబడ్డాయి. కొన్ని విషయాల్లో కొన్ని దుఃఖ సంఘటనలు ఎదురవుతూ ఉంటాయి. ప్రియులారా, కొందరికి కుటుంబంలో దుఃఖం, భర్త వలన, పిల్లల వలన, కొందరి జీవితాల్లో రక్త సంబంధుల వలన. దేవుని బిడ్డలారా, తెలియని దుఃఖం వారి జీవితాలను వేధిస్తూ ఉంటుంది. తెలియని కన్నీరు, వేదన కలుగుతూ ఉంటుంది. కొందరి జీవితాల్లోనంట ఒంటరిగా ఉన్నప్పుడు వాళ్ళ భవిష్యత్తుని, అంటే వాడు జరిగిపోయిన జీవితాన్ని జ్ఞాపకం చేసుకొని ఏడుస్తూ ఉంటారు. కొందరి జీవితాల్లో ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నట్లుగా చెరసాలలో మగ్గిపోతూ బంధకాల మధ్య ఉండి చాలామంది దుఃఖించి కన్నీరు విడిచేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. కొందరి జీవితాల్లో ఆకలి, పిల్లలకు సరైన పోషణ ఇవ్వలేకపోతున్నాం, పిల్లలకు సరైనటువంటి ఆహారాన్ని పెట్టలేకపోతున్నాం, సరైనటువంటి వస్త్రాలు, సరైనటువంటి విద్య, పిల్లలను సరిగా మనం మిగతా పిల్లలలాగా పెంచలేకపోతున్నామని లోపల దుఃఖించేటువంటి తల్లిదండ్రులు కూడా ఉన్నారు. అనేక రకాల సమస్యలు, అనేక రకాల శోధనలు చూసారా? ఒక్కొక్కరు కొందరి జీవితాల్లో వారికి కలిగిన అనారోగ్యాన్ని బట్టి కలిగారు. నాకెందుకు ఇలాంటి పరిస్థితులు వచ్చాయి, నాకెందుకు ఈ వయసులోనే ఈ బలహీనతలు ఏర్పడ్డాయని ఈ విధంగా కొందరి జీవితాల్లో అంతరంగంగా కన్నీరు. కొందరి జీవితాల్లో ప్రియులరా, నాకు సరైన నిలువ నీడగొడలేదే అనేటువంటి వేదనలు ఉంటాయి. ఒక వ్యక్తి జీవితాన్ని మీకు జ్ఞాపకం చేస్తా. చూద్దాం యోబు గ్రంథం ప్రియులరా, చూద్దాం 16వ అధ్యాయం 21వ వచనం.
నేను దేవుని తట్టు దృష్టి పెట్టి కన్నీళ్లు ప్రవాహముగా విడుచుచున్నాను. హల్లెలూయా. యోబు అన్నాడు 16వ అధ్యాయం 21వ వచనంలో ఏమన్నాడు? నేను కన్నీళ్లను ప్రవాహముగా విడుచుచున్నాను. చూసారా ఆ మాట? చదివారు? వింటున్నారా అమ్మా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నేను దేవుని తట్టు దృష్టి ఉంచి దేవుని వైపు నా కన్నులెత్తి ఆయన వైపు చూస్తూ నాకొచ్చి ఈ కన్నీళ్లను ప్రవాహముగా విడుచున్నాను. యోబు కన్నీళ్ళంట ప్రవాహంలాగా, ఒక నది ప్రవాహంలాగా కారుతుంది, వెళుచున్నాయి. నిజంగా ఆ వచ్చిన భాగాన్ని నేను చదువుతున్నప్పుడు యోబు జీవితం అంతా జ్ఞాపకం వచ్చింది. మంచిగా సాగుతున్న కుటుంబం. అమ్మా వినండి, పరిస్థితులన్నీ ఒకలాగే ఉండవు. జాగ్రత్త. నాకేమిలే అనుకోవద్దు ఎవరు, నాకేం పర్వాలేదు అనుకోవద్దు ఎవరు. పరిస్థితులన్నీ ఒకలాగా ఉండవు. యోబు ధనవంతుడు, ఆస్తిపరుడు, సంతానం కలిగిన వాడు. అతని గురించి మీకు తెలుసు. అయినా దాని ఆ హిస్టరీ అంతా నేను చెప్పట్లేదు. అతని పరిస్థితులు చక్కగా ఉన్నాయి. పనివారు, సంపద, పశువుల మందలు ఉన్నాయి. యోబుకి ఏ తక్కువ లేదు. చక్కగా సాగిపోతున్నటువంటి పరిస్థితులు. అది దేవునికి స్తోత్ర. హల్లెలూయా. ప్రియులరా, సడన్గా అపవాది దేవుని దగ్గర మాట్లాడి యోబు జీవితం మీదకి వచ్చింది. దేవుడు అన్నాడు, నా సేవకుడైన యోబు గురించి ఆలోచించవని మాట్లాడుతూ, యోబు బాగా స్థిమితంగా, క్షేమంగా, ఆశీర్వాదకరమైన కుటుంబంగా నడుస్తున్న పరిస్థితులు అవి. ఇంకెవడికి బాకీ కూడా లేడు అనుకోండి. నాకు తెలిసి చాలా సంతోషంగా పచ్చని ఒలివ తోటలాగా ఉన్నటువంటి యోబు కుటుంబ పరిస్థితులు. అలాంటి పరిస్థితుల్లో యోబు జీవితం అల్లకల్లోలం అయిపోతా. ఆస్తి పోయింది, పిల్లలు చనిపోయారు, అందరూ 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 దూరం అయిపోయారు. సరే, ఆరోగ్యం ఉంటే ఎలాగా అయినా ఏదో ఉల్లిపాయలు ఎనుముకొని సంపాదించుకోవచ్చు అంటారు కదా. ఆరోగ్యం ఉంటే మరి ఈరోజు ఆరోగ్యం కోసం ఎంతమంది తపన పడుతున్నారు తెలుసా? బ్రతకడానికి. నేను అలాగ చేయొద్దని అంటలేదండి, లేనిపోయింది. లైవ్లో కూడా వెళ్తుంది. నేను అలా చేయొద్దు అంట్లా, కాపాడుకోవద్దు అంట్లా. ఆరోగ్యమే మహాభాగ్యం అని స్కూల్ బోర్డు గోళ్ల మీద రాసి ఉంటుంది. మహాభాగ్యం, కాపాడుకోండి, మంచిదే. యోబు ఆరోగ్యవంతుడు, కానీ యోబుకున్నటువంటి ఆ ఆరోగ్యం అంతా క్షీణించిపోయింది. చివరికి ఎముకలు కనబడే పరిస్థితిగా అయిపోయింది. ముఖం రూపం మారిపోయింది. గాయాలు. దేవుని బిడ్డలారా, చిల్లపెంకు తీసుకొని రఫ్ చేసుకుంటా ఉన్నాడు. రక్తం చీమిలాగా మారిపోయిన పరిస్థితి. ఇంత పరిస్థితి యోబు జీవితంలో మనం బైబిల్లో మనం చూస్తున్నాం. బైబిల్ గ్రంథం సెలవిచ్చిన మాటలు. అంటే ఏమైంది? యోబుకి పరిస్థితి ఒక్కసారిగా తారుమారైపోయింది. పరిస్థితులన్నీ మారిపోయాయి. ఆస్తి ఉందనుకున్నాడు, మొత్తం ఊడిపోయింది. పిల్లలు ఉన్నారులే అనుకుంటే వాళ్ళు చనిపోయారు. చివరికి భార్య కూడా, నీతో నేను కాపురం చేయను, నీ దేవుణ్ణి దూషించి చావరాదా. అంతే. జనం జాగ్రత్త అండి, ఎవరిని నమ్మకండి. మనుష్యుని నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. కట్టుకున్న భార్య కూడా తిట్టడం మొదలుపెట్టింది. నీ ముఖం నేను చూడలేకపోతున్నా, నీ కాపురం చేయలేకపోతున్నా. లేరు అలాంటి వాళ్ళు? ఎన్నిసార్లు అని ఉంటారో భర్తలను పట్టుకొని, నేను కాబట్టి చేస్తున్నా కాపురం నీకు అని అంటలా అనేవాళ్ళు లేరు? నేను కాబట్టి చేస్తున్న కాపురం నీకు, లేకపోతే నీకు ఎవడు కాపురం చెయ్యరు అంటలా. యోబుని అలాగనే, నేను కాపురం చేయను నీతో, నీ దేవుణ్ణి దూషించి చచ్చిపో, నువ్వు బ్రతకడానికి కూడా ఇష్టపడలేదా? యోబు బ్రతకడానికి కూడా ఇష్టపడలేదండి భార్య. ఇలాంటి భార్యలు ఉంటే ఏమి?
ఒక ఆమె చంపి నీళ్ళ డ్రమ్ములు ముక్కలకు కోసి పెట్టింది. ఇలాంటి వాళ్ళు ఉంటే ఏవి ఉండకపోతే ఎప్పుడు భర్త చచ్చిపోతాడా పెన్షన్ తెచ్చుకుందాం అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. లేరంటావా? ఎందుకురా మంచం రూగులాడుతూ ఉంటావు, తొందర పోరా, పెన్షన్ అని తెచ్చుకుంటావు. చూసా పలానోళ్ళు 4,000 తెచ్చుకొని చక్కగా నెలంతా హ్యాపీగా ఉన్నారు. బతికి ఉపయోగం ఏముంది? చావరాదా అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. నేనే ఒట్టిగా చెప్పట్లా. యోబు భార్య కూడా అలా మాట్లాడుతుంది. ఇకపోతే ఒక 3 స్నేహితులు ఉన్నారు ఆయన. వాళ్ళు చూడటానికి వచ్చారు, చుట్టం చూపుగా చూడటానికి. యోబుకి ఇలా బాగాలేదంట అని చెప్తే తెలిసి వచ్చారు. వచ్చిన వాళ్ళు కూడా యోబుని మాటలతో, సూటిపోటి మాటలతో పొడుస్తున్నారు. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. గట్టిగా చెప్పండి, హల్లెలూయా. సూటిపోటి మాటలతో యోబుని గాయపరుస్తున్నారు. అంటే ఆదరించేవాడు ఒక్కడు కూడా లేడు. ఏదైనా మంచి వైద్యం చేయించుకుందాం అంటే డబ్బులు లేవు. కుమారులు కుమార్తెలు ఎవరైనా కొంచెం జాలిగలి చూస్తారంటే వాళ్ళు లేరు. చివరికి కట్టుకున్న భార్య కూడా అతన్ని దూషించి చచ్చిపో అని కోరుకుంటుంది. అంటే యోబు జీవితం ఎలా ఉందంటే అతన్ని కన్నీటిమయం. అసలు ఇప్పుడు మనోళ్ళు ఏడిచి ఏడుపు అసలు అర్థాలే ఉండవు. ఎలాంటి ఏడుపులు ఏడుస్తారు ఏమండి? 2 తాళ్ళు ఉన్నాయి అనుకో, 2 తాళ్ళు ఒక కొడుకు ఇచ్చింది అనుకో అమ్మ పొరపాటున, చిన్న కొడుకు అంటాడు, లేక చిన్న కూతురు అంటది, ఏడు ముఖం పెట్టింది, నువ్వు నాకు ఏం పెట్టావా అని ఏడిచింది. ఏమంటే తాడు కోసం ఏడిచేవాళ్ళు ఉన్నారు లేదా? పొలాలు పంచకపోతే ఏడ్చేవాళ్ళు ఉన్నారు. పంపకాలు సరి లేకపోతే ఏడ్చేవాళ్ళు ఉన్నారు. పలకరిపోతే అమ్మ ఎందుకమ్మా మట్ట పెట్టుకున్నావు, ఏందమ్మా నీ ఆస్తంతా దేవుడు నొక్కిళ్ళట్టు అంటే మా చెల్లెలు నాతో పలకట్లేదా అండి అంటది. పలకపోతే ఏడ్చేవాళ్ళు కూడా ఉన్నారు లేదా? రకరకాలు ఇవన్నీ ఎందుకు పనికిరాని ఏడుపులు ఇవన్నీ. యోబు కన్నీరు అలాంటిది కాదు. అసలు యోబుకున్న వేదన ఆలోచిస్తే అది ఊహకు అందని ఆలోచన. ఇంటి నిండా మరణం, భయంకరంగా పిల్లలు అందరూ కూడా, కుమారులు కుమార్తెలను చచ్చిపోయిన పరిస్థితి. సరే ఏదన్నా చేసుకుందాం అనుకోవడానికి అతనికి ఆరోగ్యం కూడా లేదు. ప్రియులారా, అందుకే అంటాడు, నా కన్నీళ్లు ప్రవాహములాగా పారుతున్నాయి, వెళుతున్నాయి. ప్రవాహములాగా ఏదో అప్పుడప్పుడు గుర్తొచ్చినప్పుడు కాదు, నా కన్నీళ్ళు అంత ప్రవాహం. ఇంకా నాకెవరు ఆధారం లేదు. అందుకే నా దేవుని యందు నేను దృష్టి ఉంచున్నాను అన్నాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఆదరణ కర్తవు, అనాథునిగా విడువవు, నీ తోడు నాకుండగా ఒంటరిని కానెన్నడు, నీ తోడు నాకుండగా ఒంటరిని కానెన్నడు. యేసయ్యా 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 నా యేసయ్యా, ఆదరణ అల్పుడనై ఉన్న నన్ను
ఆదరించే వాళ్ళు ఎవ్వరూ లేరు. దేవుని వైపు దృష్టి పెట్టాడు. ఆయన మీదే ఆనుకున్నాడు. దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. దేవుని మీదే ఆధారపడ్డాడు. యోబు ద్వారా మనం నేర్చుకునే ఒక మంచి పాఠం ఏంటంటే, నీకు నాకన్నా కొంతమంది ఉన్నారు పలకరీయటానికి. కొద్దిగా అయినా ఏదో ఒక సంపద ఏదో ఒక మూల కొద్ది గొప్ప ఉంది, బలపరిచే వాళ్ళు ఉన్నారు, బంధువులు ఉన్నారు, రక్త సంబంధం. యోబుకి ఎవరు ఆలోచన చేయండి. ఎంత దుఃఖం, ఒంటరి జీవితం, అనారోగ్యం, పెట్టే కరువులు, పెట్టే పరిస్థితులు లేవు, దాన్ని ఆరాయించుకునే పరిస్థితులు లేవు, చావే శరణం అన్నట్టుగా ఉంది యోబు జీవితం. కానీ దేవుని మీదే ఆధారపడి చూస్తున్నాడు. ఆయన మీదే దృష్టి పెట్టాడు. ప్రభువా, నీ వైపైనా చూస్తున్నా, నీవే నాకు ఆధారమయ్యా. కట్టుకున్న భార్య కూడా దూషిస్తుంది. భర్తలను తిట్టే భార్యలు చాలా జాగ్రత్తగా వినండి. బైబిల్లో లెక్కకు వస్తారు మీరు కూడా. భర్తలే, నా భర్తలే, నా మేనమామలే, మా చుట్టమే, మా బంధువులే తిడితే నేను కాక ఎవరు తిడతాను అనుకుంటావేమో. జాగ్రత్త, ప్రతిదీ కూడా లెక్క చూపుతావు. యోబు భార్య తిట్టిన సంగతి బైబిల్లో రాశాడు దేవుడు. అంటే అర్థమైంది, రేపు నీ గురించి రాస్తాడు, నా గురించి కూడా రాస్తాడు. జాగ్రత్త, తమాషాలు కాదు బైబిల్తో. కొంతమంది నోటికి వచ్చినట్టు మాట్లాడతారు భర్తని. మాట్లాడకూడదు అలాగా. ఆదరణ లేని పరిస్థితిలో కన్నీరు నీటి ప్రవాహంలాగా వెళ్ళిపోతాం. ఎంత కన్నీరు దాగిందో లోపల, ఎంత కన్నీరు ఉందో. యోబు జీవితాన్ని తలుచుకుంటే ఆయన ఇచ్చే మంచి మాట ఏంటంటే, నా దృష్టి అంతా దేవుని మీద పెడుతున్నా. నా దృష్టి అంతా ఈ జీవితాన్ని ఇచ్చింది ఆయనే కాబట్టి ఆయన ఇష్టం, ఇంకెవరి మీద లేదు. దేవుని మీద ఆధారపడి మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డలారా, మన ప్రభు ఎలాంటి వాడు? కన్నీటిని ప్రతి బాష్ప బిందువుని ఆయన తుడిచే దేవుడు. ఆయన గట్టిగా చప్పట్లు కూడా స్తోత్రం చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎవ్వరు చూడలేదు. ఇంకో మాట చెప్పమంటారా? యోబు దగ్గర అంత సంపద ఉన్నప్పుడు మూటలు తీసుకెళ్ళి ఉంటారు. తీసుకెళ్ళరా? ఆయన కూడా దానం చేసి ఉన్నాడు, ఉండొచ్చు. ఏమండి, వాళ్ళందరూ ఏమైపోయారు? ఎవడు రాడు. నీ దగ్గర ఉన్నప్పుడు బెల్లంలాగా వస్తారు అందరూ. నీ దగ్గర ఉన్నాయని తెలిస్తే అందరూ వస్తారు. నీ దగ్గర ఏమి లేదంటే ఎవడు రాడు నీ దగ్గరికి కదా. వాస్తవం ఇది, లోకంలో జరుగుతుంది అది. మీరు ఛానల్స్లో చూడండి, యూట్యూబ్లో చూడండి. ఆశ్రమాల్లో దేవుని బిడ్డలారా, లక్షల కోట్ల ఆస్తులు ఉన్నా సరే పలకరించే దిక్కులేక చాలామంది ఏడుస్తున్నారు. అనాథలైపోయి ఏడుస్తున్న వాళ్ళు ఉన్నారు. యోబుకి అంతకంటే భయంకరమైన కన్నీరు. దేవుని మీద తన దృష్టి పెట్టాడు. దేవుడు ఏం చేశాడంట? యోబు గ్రంథము చూద్దాం. యోబు గ్రంథము ప్రియులారా 42వ అధ్యాయం 10వ వచనంలో దేవుడు ఏం చేశాడు చూడండి. యోబుని దేవుని మీద దృష్టి పెడితే ఏమైంది చూడండి. యెహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేసెను. యోబునకు పూర్వము కలిగిన దానికంటే 2 అంతలు అధికముగా యెహోవా అతనికి, గట్టిగా స్తోత్రం చెప్పండి, హల్లెలూయా, క్షేమస్థితిని. ఏ అనారోగ్యం చూసి భార్య చచ్చిపోందో ఆ అనారోగ్య పరిస్థితులన్నీ మారిపోయాయి. రూపం మారిపోయిన యోబు ఇప్పుడు నవీన రూపంలోకి వచ్చేసి దేవునికి స్తోత్ర. కారణం ఏంటి? దేవుని మీద అతన్ని దృష్టి. దేవుని సన్నిధిలో అతడు ప్రార్థన చేశాడు. ఈ రాత్రి నేను చెబుతున్నాను, నీ దుఃఖం నీకు తెలుసు, నీ సమస్య నీకు తెలుసు. పైకి బాగున్నట్టుగా కనిపించినా లోపల నీకున్న వేదన, నీకున్న బాధ, నీకున్న కన్నీరు అది ఎవరు తీర్చలేరు. కానీ చూచుచున్నవాడు దేవుడు. ఆ దేవుడు గనక నీవు ప్రార్థన చేస్తే, ఆ దేవుని సన్నిధిలో ఆయన మీద, ప్రభువు మీద నువ్వు దృష్టి పెడితే, ఆయన ఏం చేస్తాడు? మరలా నీకు క్షేమస్థితిని
కలుగజేస్తాడు. దేవునికి స్తోత్రం. ఒకప్పుడు నీ జీవితంలో ఎంత నెమ్మది, ఎంత సమాధానం ఉందో, ఏవి పోగొట్టుకున్నావో అవి మరలా దేవుడు నీకు తిరిగిస్తాడు. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, యోబు చేసింది ఒకటే, దేవుని సన్నిధిలో భయభక్తులుగా ఆయన మీద దృష్టి పెట్టి నీవే నాకు ఆధారమని దేవుని మీద ఆధారపడ్డాడు. ఈ రాత్రి నీ ప్రార్థన కూడా ఇది ఎలా ఉన్నారంటే, నీ కన్నీటిని తుడిచి నిన్ను ఆనందంతో నింపేటట్టుగా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గట్టిగా చెబుతా హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నీ కన్నీటి ప్రతి బాష్ప బిందువును తుడిచే దేవుడు. నా టైం అయిపోతుంది, చాలా ఫాస్ట్గా ఇంకో విషయం చెప్పి నేను ముగిస్తాను. ప్రియులారా, యోబు జీవితాన్ని ప్రారంభంలో ఎందుకు చెప్పానంటే, బాగుంది అనుకున్నాడు, సడన్గా అంతా కష్టాల పాలైపోయాడు. అంత లాస్ట్ స్టేజ్కి వెళ్ళినా కూడా అతని జీవితంలో కన్నీరు ప్రవాహంలా కారుతుంటాయి. ప్రియులారా, దేవుడు మరలా రెట్టింపైన ఆశీర్వాదాన్ని, క్షేమస్థితిని దేవుడు కలుగజేసి యోబు జీవితాన్ని నిలబెట్టాడు. దేవునికి స్తోత్రం. ఈ రాత్రి నీ జీవితాన్ని కూడా ఆయన నిలబెట్టడానికి, నీ కన్నీటిని తుడిచి, నీ దుఃఖమును తుడిచి, నిన్ను ఉన్నతమైన ఆశీర్వాదముతో నింపడానికి దేవుడు ఈ రాత్రి మీతో మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. రెండవ సంగతి చెప్పి నేను ముగిస్తాను. ప్రియులారా, ఎస్తేరు గ్రంథం 400 పేజీలో ఉంటుంది, చూడండి దగ్గరగా. 8వ అధ్యాయం 3వ వచనం. 8వ అధ్యాయం 3వ వచనం. మరియు ఎస్తేరు రాజు ఎదుట మనవి చేసుకొని అతని పాదముల మీద పడి, అగాగీయుడైన హామాను చేసిన కీడును, అతడు యూదులకు విరోధముగా తలంచిన యోచనను వ్యర్థపరచుడని కన్నీళ్లతో అతన్ని వేడుకొనగా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా, మరొక విషయాన్ని మీకు చెప్పి నేను త్వరగా ముగిస్తా. ఒక కొద్ది టైం. యోబు జీవితం మరణం అంచుల దాకెళ్ళింది. దేవుడు అతన్ని కన్నీటి ప్రవాహాన్ని చూసి తిరిగి మరల క్షేమస్థితినిచ్చాడు. నీ కన్నీటి ప్రవాహం దేవుని హృదయాన్ని తాకాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు ఎస్తేరు అనేటువంటి సహోదరి గురించి మీకు జ్ఞాపకం చేస్తాను. అహష్వేరోషు కాలంలో ఈమె ఉంది. మొర్దెకై వచ్చాడు. మొర్దెకై సాగిలపడి నమస్కరించకపోవడం వల్ల హామాన్ అనేవాడు మొర్దెకై మీద పగబట్టాడు. మొర్దెకై జాతి మీద, యూదులందరి మీద పగబట్టాడు. శత్రువు అయిపోయాడు. అంతటితో ఆగలేదు అతని పగ. రాజు దగ్గరికి వెళ్ళి యూదులందరినీ చంపడానికి ప్రయత్నం చేసేటట్టుగా చట్టం కూడా చేసుకొచ్చాడు. చూడండి, కొంతమంది పగ అట్లా ఉంటుంది. అమ్మా వినండి, కొంతమంది పగ అంతరంగంలో ఇట్లా పెరిగిపోతూ ఉంటుంది, వృక్షంలాగా. కొన్ని లోపల పెట్టుకొని అవి అక్కడక్కడక్కడకు ప్రదర్శిస్తూ ఉంటారు. ఆమాన్ లాంటి వాళ్ళు వీళ్ళంతా. పగ లోపల ఉందంటే నువ్వు ఆమాన్తో సమానమే. ఎవరితో? చిన్న విషయమే. ఏందది? మొర్దెకై నమస్కారం చేయలే వంగి. చిన్న విషయమే. పోనీలో వాడి స్వభావం అలాంటిదని అనుకుంటూ బాగుండు. లోపల పెంచుకున్నాడు. మొర్దెకైని కాదు, మొర్దెకై జాతి యూదులందరినీ నాశనం చేయాలనుకున్నాడు. అప్పుడప్పుడు వింటూ ఉంటాం, కొన్ని ఆడోళ్ళు ఎక్కువగా, మీరు కాదులేండి, ఇతిపోతూ ఉంటారు. నువ్వు నాశనం అయిపోను, నీ ఇళ్ళోళ్ళు నాశనం అయిపోను, నీ కుదురు అంతా ఏమండి ఏమంటది కుదురు అంట. అంటే వాళ్ళ ఇళ్ళలో ఎవడు పిల్లోడు కూడా ఉండకూడదు అన్నమాట. అలా ఉంటాయి ఆడవాళ్ళ మాటలు, మామూలుగా ఉండవు. హల్లెలూయా. అట్లని వీడు హామాన్ అనేవాడు మొర్దెకై మీద కోపం పెట్టుకుంటే అదొక రకంగా ఉండేది. మొర్దెకై ఎవడు? యూదుడు. కాబట్టి యూదులందరినీ
సమూల నాశనం చేయాలని పన్నాగం పట్టాడు. ఇదంతా వీళ్ళు గమనించి ఎస్తేరు దగ్గర తీసుకెళ్తే ఆమె, అయ్యా మా కోసం ప్రార్థన చేయండి, మేము కూడా ప్రార్థన చేస్తామని ప్రార్థన చేశారు. దేవుని పాదాల సన్నిధిలో ప్రార్థన చేశారు, ఉపవాసాలు ఉన్నారు, ప్రార్థన చేశారు. ప్రియులారా, రాజు దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇది చాలా ప్రాముఖ్యమైన అంశం, అందుకోసం చెబుతున్నాను. ఈ విషయాన్ని వివరించడానికి రాజు దగ్గరికి వెళ్ళి ఎస్తేరు కన్నీళ్లు పెట్టుకుంది. హల్లెలూయా. కన్నీరు విడిచింది. కన్నీళ్లు పెట్టగానే రాజు మనస్సు కరిగింది. ఎందుకు పెట్టింది కన్నీళ్ళు? మనం ఒక పక్క బైబిల్ ఏం చెబుతుంది? మనుషుల దగ్గర కాదు మనం మొరపెట్టుకోవాల్సింది. ఎస్, హల్లెలూయా. మరి ఎస్తేరుకి ఎందుకు కన్నీళ్ళు వచ్చింది రాజు దగ్గర? రాజు దగ్గర కన్నీళ్లు పెట్టుకుంటే అది దయ చూపుతాడని కాదు అక్కడ ఉద్దేశం. యూదుల యొక్క మరణ శాసనం ఎస్తేరుకి కన్నీరు తిప్పేస్తుంది. నా పిన తండ్రి చచ్చిపోతాడు, నా వంశీకులందరూ, నా జాతి వాళ్ళందరూ చచ్చిపోతారు ఒకని యొక్క క్రూరత్వం వల్ల. యూదుల యొక్క మరణం, తన పిన తండ్రి మరణం తన మదిలో మెదిలాడుతూ ఉంది. అందుకు కన్నీళ్ళు వచ్చాయి. ప్రైజ్ ది లార్డ్. ఇంట్లో వాళ్ళు ఏమైపోతున్నా కొంతమందికి ఏమి రాదు. చచ్చిన మొగుడు చచ్చాడుంటేనే కన్నీళ్ళు రావు. వాళ్ళు చూస్తున్నారా? మొగుడు చస్తేనే కన్నీళ్ళు రావట్లా, భర్త చనిపోతేనే. ఈ మధ్య గుంటూరులో ఏడ్చేవాళ్ళు కూడా ఒక టీం తయారయ్యారు. ఇంట్లో నశించిపోతున్నారు, త్రాగుడుకు బానిసలై నశించిపోతున్నారు. విశ్వాసి అయిన నువ్వేం చేయాలి? కన్నీరు విడిచి, అయ్యా నా యజమాని ఆరోగ్యం పాడైపోతుంది, అయ్యా నా యజమాని మద్యపానానికి బానిసైపోయాడు, అయ్యా యేసయ్య పాదాలు పట్టుకొని కన్నీరు విడవాలి. బైబిల్ చెబుతుంది అదే కదా. ఏమండి, తాగితే తాగి కానీ కొంచెం కొంచెం తాగండి అని ఇంటూ పెట్టిద్దామా? పిల్లోడు తాగుతున్నాడు, రే నీ వయసు ఎంతరా, నీ వయసు ఎంత, నీ జీవితం ఎంత, పేగులు బెజ్జాలు పడి చచ్చిపోతావురా అని చెప్పే ధైర్యం ఉండదు. అబ్బాయి తాగబాకరా అంట. వింటాడండి వాడు? వింటాడా? ఏడవడానికి బదులుగా దేవుని బిడ్డలారా అసలు అంశమే లేదు. ఇప్పుడు నశించిపోతున్నారు, ఇంట్లో నశించిపోతున్నారు, బంధువుల్లో నశించిపోతున్నారు, రక్త సంబంధం నశించిపోతున్నారు అని ఎస్తేరు ఏడుస్తుంది. యూదుల జాతిని ఆమాన్ అనేవాడు రాజశాసనం చేసి చంపబోతున్నాడని వారి మరణాన్ని తలంచుకొని రాజు దగ్గర వాళ్ళ నిమిత్తం ఏడుస్తుంది. ఏడ్చి ప్రార్థన చేసే అనుభవాలు ఉన్నాయి అసలు ఇప్పుడు ఉన్నాయండి? అయ్యా మా ఇంట్లో సరైన పోషణ లేదయ్యా, మా పరిస్థితులు దారుణంగా ఉన్నాయి, ఎటు చూసిన రుణాలయ్యా, ఇంటికొచ్చి గోలగోల చేస్తున్నారు, ఇబ్బంది పెడుతున్నారయ్యా. ఏడ్చి ప్రభువా నీవు తప్ప నాకెవరు సహాయం చేయలేదు ఏడ్చి ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దేవుడు నీ హృదయంలో ఉన్న కన్నీటిని చూసి నీ కన్నీటిని తుడుస్తాడు ఆయన. అంతే. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. జీవితాలు మారిపోతాయి, పరిస్థితులు మారిపోతున్నాయి. అయ్యో రాజశాసనం డేట్ దగ్గరికి వస్తుంది, యూదులందరిని ఆమాన్ అనేవాడు చంపేస్తాడు, మొర్దెకైని ఉరితీస్తారని ఎస్తేరు లోపల వేదన, బాధ, భారం, బాధ్యత ఎన్నో ఇవన్నీ కలిసి ఆమె కన్నీరు వస్తా ఉంది. సంఘానికి, సంఘంలో ఎవరైనా నశించిపోతున్నప్పుడు కన్నీరు రావాలి. ఎవరైనా బలహీనలు అయిపోతున్నప్పుడు వేదన, భారం, ప్రార్థనలో భారం రావాలి. అయ్యా పలానా వాళ్ళు బలహీనలు అయిపోతున్నారు, పలానా వాళ్ళు నశించిపోతున్నారు, అయ్యా సంఘం ప్రార్థన చేయాలి. ఆనాటి సంఘమైతే దైవజనుడు చెరసాల్లో ఉన్నప్పుడు సంఘమైతే అత్యాసక్తితో ప్రార్థన చేసినాడు. కారణం ఏంది? భారం. అది భారం, బాధ్యత కాదు, భారం. అది అయ్యా దైవజనుడు మగ్గిపోతున్నాడు, అయ్యా జైల్లో మగ్గిపోతున్నాడు, ఆయన ఏం చేస్తున్నారు, అయ్యా ఆయన ఏం చేయలేదు, సువార్త ప్రకటించడమే నేరముగా వాళ్ళు ఎంచి ఆయన్ని బంధించారు. అయ్యా భారము కలిగి ప్రార్థన చేస్తారు. ఎస్తేరు కూడా అదే భారం, కన్నీరు.
యూదులందరి కొరకు, తన వంశీకులు, తన జాతి కొరకు ఏడ్చిందండి. కనీసం నీ కుటుంబం కోసం ఏడ్చి ప్రార్థన చేయి. మనం ఎక్కడ ఏడుస్తామని చెప్పమంటారా? టీవీ ముందు కూర్చొని సీరియల్లో మంచి కోడల్ని అత్త కాళ్ళతో గుద్దుతుంది అనుకోండి, ఆ కోడలు ఏడుస్తుంది అనుకోండి, ఏం కూడా అది ఏడుస్తూ ఉంటాం. ఉపయోగం లేని ఏడుపులు. ఏ ఏడుపులు? ఆ కోడలు మంచిది అనుకోండి, మంచి కోడలు ఏడుతుంది అనుకోండి, ఏం కూడా ఏడిసి 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 కొన్నడు అన్నం తింటుంది అంతే. అక్కడ తప్ప ఇంకెక్కడ ఏడవరు. యేసయ్య పాదాల దగ్గర ఏడవలసిన సంఘం అనవసరమైన ప్రాంతాల్లో ఏడుస్తుందా? ప్రియులారా, ఎస్తేరు తన ప్రజల యొక్క భారం ఎరిగింది. వాళ్ళ మరణాన్ని చూస్తుంది. అయ్యో, నా ప్రజలు ఇక్కడ ఉన్నారు, మగ్గిపోతున్నారు, వాళ్ళు శాసనం చేశారు, చచ్చిపోతారు. రాజు దగ్గరికి వెళ్ళేటప్పుడు ప్రార్థన సహాయం కోరు. ఎప్పుడైనా నీ పిల్లల కోసం, నీ భర్త కోసం, నీ భార్య కోసం ఏడ్చావా? ప్రార్థన చేసావు? నీ ఒంటరిగా దేవుడు చూసేటట్టుగా కన్నీరు విడవండి. కన్నీటి ప్రార్థన చాలా విలువైంది, చాలా విలువైంది. కన్నీటి ప్రార్థన నెమ్మదినిస్తా తెలుసా? కన్నీటి ప్రార్థన. ఏది జరగలేదో ఫలానా పాస్టర్ గారికి ఫోన్ చేసి, అయ్యా దేవుడు, మన దేవుడు అసాధ్యమైన కార్యాలు సాధ్యపరిచేవాడు, అయ్యా ప్రార్థన చేయి. ఎవరైనా టీవీలో వాక్యం చెబుతాం, మీ ప్రార్థన అంశాలు మా చెప్ప, అయ్యా మా కోసం ప్రార్థన చేయండి అయ్యా అని ఫోన్లో చెప్పే కంటే, నీ కన్నీటితో ప్రభు నా పరిస్థితులు ఇవి, నాకున్న సమస్య ఇది నాయన, అర్ధరాత్రి లేచి ఏడు, ప్రార్థన చేయి, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి. నీకున్న భారం అంతా దేవుని దగ్గర కన్నీటితో మొరపెట్టు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ కన్నీటిని చూశాడు రాజు. అహశ్వేరోషు రాజు చూసి శాసనాలే మారిపోయాయి. దేవునికి గట్టిగా స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఆమాన్ అనేవాడు ఎవరి కొరకు ఉరికొయ్యి చేశాడో అదే ఉరికొయ్యి మీద ఆమాన్ని వేశారు. ఎవరిని చంపడానికి రాజశాసనాలు చేయబడ్డాయో దేవుని బిడ్డలారా, ఆ మొర్దెకైని ఊరేగించారు. గట్టిగా స్తోత్రం చెప్పండి. యూదులందరికీ క్షేమం కలిగి, నీ ప్రార్థన కన్నీటితో ఉంటే, నీ మొర కన్నీటితో ఉంటే, దేవుడు నీ కన్నీటిని ప్రతి బాష్ప బిందువును తుడిచి ఆనందగానాలతో దేవుడు నింపుతాడు. దేవునికి స్తోత్ర. చివరి వాక్యం చదవండి, దాన్ని నేను వివరించట్లేదు. చివరి వాక్యం యెషయా గ్రంథము 51వ అధ్యాయం 11వ వచనం, ఇంకొకళ్ళు 35వ అధ్యాయం 10వ వచనం. 2 అధ్యాయాల్లో ఒకే చక్కని మాటలు రాయబడ్డాయి. 51వ అధ్యాయం 11వ వచనం, యెహోవా విమోచించిన వారు సంగీత నాదములతో ఎట్లా ఉంటుందంట? ఎట్లా ఉంటుంది? నిత్య సంతోషము వారి తలల మీద ఉండును. నీ తల మీద ఏముంటుందంట? హల్లెలూయా. నీవు దేవుని చేత విమోచించబడితే, దేవుని మీద ఆధారపడి కన్నీటితో నీవు ప్రార్థన చేస్తే, నీ దృష్టి దేవుని మీద పెడితే, దేవుడు ఏం చేస్తాడు తెలుసు? నీవు పెట్టిన మొరను ఆలకించి, ఏ బంధకాల్లో ఉన్నావో ఆ బంధకాలన్నిటిని ఆయన విడిచి విమోచించి, నీకు దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఏం చేస్తాడు? నీ సంతోషాన్ని, నిత్య సంతోషాన్ని నీ తల మీదే ఉంటుంది. వారు సంతోషానందము గలవారగుదురు, దుఃఖమును నిట్టూర్పును తొలగిపోవును. గట్టిగా చెబుతా, హల్లెలూయా. ఏమేమి తొలగిపోతాయి అంట? దుఃఖము నిట్టూర్పులన్నీ తొలగిపోతాయి. ఇప్పుడు చదవండి 35వ అధ్యాయం 10వ వచనం, యెహోవా విమోచించిన వారు పాటలు పాడుచు తిరిగి సియోనుకు వచ్చెదరు, వారి తలల మీద నిత్యానందమును, వారు ఆనంద సంతోషములు గలవారై వచ్చెదరు, దుఃఖమును నిట్టూర్పును ఎగిరిపోవును. గట్టిగా చెబుతా, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా గమనించండి, మన దేవుడు మనల్ని విమోచించేవాడు. దేవుని మీద దృష్టి పెట్టండి. నీ కన్నీటిని ఆయన తుడుస్తాడు. అయితే నీ కన్నీరు ఆయన దగ్గర ఉందా? అసలు నీ ప్రతి కన్నీటి బొట్టు కవిలలో ఆయన బుడ్డిలో దాచిపెడతా. నువ్వు ఎవరి కోసం ఏడుస్తున్నావు? నువ్వు ఎవరి కోసం ప్రయాసపడుతున్నావు? ఎవరి కోసం ప్రాధేయపడి అడుగుతున్నావా?
యోబు తన క్షేమస్థితి కోసం ప్రార్థన చేశాడు, తిరిగి పొందాడు. ఎస్తేరు తన ప్రజల కొరకు, తన పెనతండ్రి కోసం కన్నీరు విడిచింది, అన్నీ క్షేమంగా నింపబడ్డాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీ ప్రార్థన దేవుని సన్నిధిలో కన్నీటితో నువ్వు ప్రార్థన చేస్తే కొన్ని బోధలు వచ్చాయి. కన్నీరు విడవసరం లేదు, మన కొరకు యేసు ప్రభువారు విమోచన చేశాడు. కల్వరిలో ఒక్కసారిగా ఆయన రక్తాన్ని ప్రోక్షించి విమోచించాడు అంటారు. వాస్తవం నేను కాదంటలేదు, కానీ ఈరోజు నీకున్న పరిస్థితి, సామెతల గ్రంథం అందుకే చదివించా, నీ కన్నీరు నీకే తెలుసు. అవునా? పైకి నవ్వుతున్నట్లుగా ఉన్నా లోపల నీ కన్నీరు, నీ దుఃఖము నీకే తెలుసు, ఎంత వేదన పడుతున్నారు. అలాంటి వారు ఎవరైనా ఉంటే ఈ రాత్రి దేవుని సన్నిధిలో, ప్రభువా నా కుటుంబ పరిస్థితులు అల్లకల్లోలంగా ఉన్నాయి, పైకి మనుషుల్లాగా ఉన్నాం కానీ నా కుటుంబ పరిస్థితులు అల్లకల్లోలంగా ఉన్నాయి, మా కుటుంబ పరిస్థితులు బహు భయంకరంగా ఉన్నాయి అని దేవుని దగ్గర కన్నీరు విడవండి. ఆయన నీ కన్నీటిని తుడిచి, దేవుని బిడ్డారా, నీ తల మీద నిత్యమైనటువంటి సంతోషాన్ని పెట్టి నిన్ను విమోచిస్తాడు. నీ దుఃఖాన్ని, నీ ఇంటూర్పును తొలగించి ఆనంద బాష్పాలతో నిన్ను, గట్టిగా స్తోత్రం చెప్పండి. దేవుడు తన మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. తల్లవంచని చిన్న ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రైజ్ ది లార్డ్.